హాయ్ నమస్తే. మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు మీ వయసుతో పాటు మీకోసం ఇంకా కష్టపడి పనిచేసే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది? రోజు మార్కెట్ చూడనక్కర్లేదు, ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనే టెన్షన్ అస్సలు లేదు. మీ డబ్బు దానంతట అదే సురక్షితంగా మారుతూ మీ లక్ష్యానికి మిమ్మల్ని చేర్చితే అద్భుతంగా ఉంటుంది కదా. ఇదేమీ ఊహ కాదు, నిజం. భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అనేటువంటి సెబీ మనలాంటి సాధారణ పెట్టుబడిదారుల కోసం ఫిబ్రవరి 26 నాడు ఒక అద్భుతమైనటువంటి మ్యూచువల్ ఫండ్ వ్యవస్థకు ఆమోదం అయితే తెలిపింది. పాత పద్ధతిలో ఉన్నటువంటి రిటైర్మెంటు, చిల్డ్రన్ ఫండ్స్ లాంటివి వాటిని నిలిపేసి వాటి ప్లేస్లో మరింత స్పష్టంగా శక్తివంతమైనటువంటి ఫండ్స్ని తీసుకొచ్చింది. వీటిని మ్యాజిక్ ఫండ్స్ అని పిలుస్తున్నారు. అధికారికంగా వీటిని లైఫ్ సైకిల్ ఫండ్స్ అంటారు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి మర్చిపోయినా మీ రిటైర్మెంట్ను ప్రశాంతంగా మార్చేటువంటి శక్తి వీటికి ఉందన్నమాట. ఈరోజు మనం ఈ మ్యాజిక్ ఫండ్స్ గురించి, అవి ఎలా ఉంటాయి, అసలు లాభాలు ఎలా ఉంటాయి, ఇంకా ఎవరు పెట్టుబడి పెట్టాలి దీంట్లో అన్నటువంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి విలువైనటువంటి హెల్త్ అండ్ వెల్త్ వీడియోల కోసం అని చెప్పేసి మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఏంటంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని భవిష్యత్తు కోసం పెంచి కాపాడుకోవడం అనేది మరో పెద్ద సవాల్ అనమాట. ముఖ్యంగా రిటైర్మెంట్. ఈ రిటైర్మెంట్ పేరు వింటే చాలు చాలామందికి ఏంటంటే చిన్న భయం అయితే మొదలవుతుంది గుండెల్లో. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఖర్చులకి డబ్బులు ఎట్లా సరిపోతాయో లేవా నాకు, మరి ఇప్పుడు వచ్చిన జీతం అప్పుడు రాదు కదా. అలాగా కొంతమంది ఏంటంటే అనారోగ్యం వస్తే మరి పరిస్థితి ఏంటి, మరి పిల్లల మీద ఆధారపడకుండా నేను బతకడానికి అవకాశం ఉందా, ఇన్నేళ్ళు జాబ్ చేసుకున్నా నేను మళ్ళీ పిల్లల మీద బతకాలి అప్పుడు కూడా, ఇలాంటి ప్రశ్నలు అయితే మనందరినీ వేధిస్తూ ఉంటాయి. ఈ భయానికి కారణం ఏంటంటే సరైనటువంటి ఆర్థిక ప్రణాళిక అనేది మనకి లేకపోవడం అనమాట. చాలామంది ఏంటంటే పెట్టుబడులు పెట్టడానికి వెనకాడేది కూడా ఎందుకంటే, ఒకటి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం, అంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి చిన్న కష్టమైన విషయాలుగా అయితే మనకు అనిపిస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే రిస్క్ భయం ఎక్కువ. అంటే ముఖ్యంగా యంగ్గా ఉన్నప్పుడు జీతం మొదలైనటువంటి కొత్తలో కానీ కాస్త రిస్క్ తీసుకొని ఎక్కువ రాబడి కోసం అని చెప్పేసి కొన్ని ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. ఇది మంచి ఆలోచనే, ఎందుకంటే మన ముందు చాలా టైం ఉంటుంది. కానీ 45-50 ఏళ్ళు దాటాక మన ప్రాధాన్యతలు అనేవి మారిపోతాయండి, మన ప్రయారిటీస్ మారిపోతాయి. అప్పుడు మనకు కావాల్సింది అధిక రాబడి కాదు, సంపాదించినటువంటి డబ్బుని ఎలా కాపాడుకోవాలని, అంటే రిస్క్ని తగ్గించుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అసలు సమస్య అనేది అక్కడే మొదలవుతుంది అనమాట. మన పెట్టుబడులను ఈక్విటీ నుంచి డెట్ లాంటి ఈ సురక్షితమైనటువంటి వాటిలోకి ఎప్పుడు మార్చాలి, ఎంత మార్చాలి, ఇలాంటి స్పష్టత లేక సరైనటువంటి టైంలో నిర్ణయం తీసుకోలేక చాలామంది తమ డబ్బుని నష్టపోతూ ఉంటారు. ఒకసారి ఊహించుకోండి, మీరు 25 ఏళ్ళు పాటు క్రమశిక్షణతో సిప్ కడుతూ వచ్చారు. తర్వాత మీ రిటైర్మెంట్కి ఇంకా 2 ఏళ్ల టైం ఉంటుంది. మీరు ఒక పెద్ద మొత్తాన్ని కూడా కూడబెట్టారు. సరిగ్గా అదే టైంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలితే మీ పరిస్థితి ఏంటి? 25 ఏళ్ళుగా మీరు పెంచుకుంటూ వచ్చినటువంటి సంపదలో పెద్ద భాగం కేవలం కొన్ని నెలల్లోనే ఆవిరైపోయి ఉండొచ్చు. లేదా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మీకు చాలా టైం కూడా ఉండదన్నమాట. అప్పుడు రిటైర్ అయిపోయి టైం వచ్చింది, ఇంకేమో నష్టం పూడ్చుకుంటారు. సరే, మరోలాగా ఆలోచిద్దాం. మార్కెట్ పడిపోతున్నామని చెప్పేసి భయపడి మీరు రిటైర్మెంట్కి 10 ఏళ్ల ముందే మీ ఈక్విటీ డబ్బులన్నీ కూడా తీసి ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు. కానీ ఆ తర్వాత 10 ఏళ్లలో మార్కెట్ అనేది అద్భుతంగా పెరిగింది. అప్పుడు మీరు ఎంత పెద్ద లాభాన్ని కోల్పోయారో అని అనిపిస్తూ ఉంటుంది. మీ డబ్బు ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకోలేక దాని విలువ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో నష్టానికి కారణం మన భావోద్వేగాలు మాత్రమే. మార్కెట్ పడినప్పుడు భయపడతాము, పెరిగినప్పుడేమో ఆశపడతాము. ఇలా ఈ 2 మన ఆర్థిక లక్ష్యాలకే అతిపెద్ద శత్రువులు అని చెప్పుకోవాలి అన్నమాట. అంటే ఈ టెన్షన్ అంతా లేకుండా అంతా ఆటోమేటిక్గా జరిగిపోతే ఎంత బాగుంటుందో కదా. సరిగ్గా అలాంటిదే ఈ మ్యాజిక్ ఫండ్ అనమాట. అంటే లైఫ్ సైకిల్స్ ఫండ్. మనం పెట్టుబడి ప్రయాణంలో అతిపెద్ద సమస్యకు పరిష్కారంగా సెబీ తీసుకొచ్చినటువంటి లైఫ్ సైకిల్ ఫండ్స్ అనమాట. LCFs అంటారు వీటిని. ఇవి ఎంటర్ అయినాయి ఇప్పుడు. ఇవి మీ వయసుని బట్టి, మీ లక్ష్యానికి ఉన్న టైంని బట్టి మీ పెట్టుబడుల స్వరూపాన్ని అయితే ఆటోమేటిక్గా మార్చేస్తాను అనమాట. అందుకే నేను దీన్ని మ్యాజిక్ ఫండ్స్ అని పెట్టి పిలుస్తున్నాను. ఇక అసలు ఈ లైఫ్ సైకిల్ ఫండ్ ఎలా పనిచేస్తుందంటే, ఇది గ్లైడ్ పాత్ అంటారు. అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని పాటిస్తుంది. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా కిందకి ఎలా దిగుతుందో అలాగే ఈ ఫండ్ కూడా మీ లక్ష్యం దగ్గర పడే కొద్దీ, అంటే మీరు రిటైర్మెంట్కి దగ్గర పడే కొద్దీ కూడా మీ పెట్టుబడిలో ఉన్నటువంటి రిస్క్ని ఆటోమేటిక్గా తగ్గించుకుంటూ వస్తుంది అనమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీ వయసు ఇప్పుడు 30 years, మీ రిటైర్మెంట్ లక్ష్యం 60 ఏళ్ళు. మీరు లైఫ్ సైకిల్ ఫండ్ 2055 అంటే 2055లో మెచ్యూర్ అయ్యేలాగా మీరు పెట్టుబడి అయితే పెట్టారనుకోండి. ఇక స్టార్టింగ్ ఏదంటే లక్ష్యానికి మీరు 15+ ఏళ్ల దూరంలో ఉన్నారు. ఈ దశలో మీ ముందు చాలా టైం అయితే ఉంది. కాబట్టి ఫండ్ మీ డబ్బులో ఎక్కువ భాగాన్ని, అంటే దాదాపు 65 నుంచి
90% వరకు పెట్టచ్చు. తర్వాత ఈక్విటీలోకి వచ్చేసరికి అధిక రిస్క్ అధిక రాబడి ఉన్న వాటిల్లో పెట్టుబడి అయితే పెడుతుంది అనమాట. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి మిడిల్ స్టేజ్కి వచ్చేసరికి అంటే లక్ష్యానికి దగ్గర అవుతున్న కొద్దీ మీ వయసు 45 నుంచి 50 ఏళ్ళు చేరేసరికి ఫండ్ అనేది నెమ్మదిగా ఈక్విటీ వాటా తగ్గించుకుంటూ ఆ డబ్బుని అంటే రిస్క్ నుంచి తగ్గించుకుంటూ ఆ డబ్బుని ప్రభుత్వ కార్పొరేట్ బాండ్లు ఇలాంటి వాటి సురక్షితమైనటువంటి డెట్ సాధనాలకి అది టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చారు అంటే లక్ష్యానికి మీరు 1 to 5 years అంటే మీరు రిటైర్మెంట్కి ఒక ఏడాది ముందు లేదా 5 ఏళ్ల ముందు వరకు కూడా ఏం చేస్తుంటే ఈక్విటీలో మీ పెట్టుబడి కేవలం 5 నుంచి 20% మాత్రమే ఉంటుందన్నమాట. అంటే మీరు రిస్క్ ఉన్న దాంట్లో చాలా తక్కువ ఉంటుంది మీ పెట్టుబడి అనేది. మీ సంపదలో ఎక్కువ భాగం అత్యంత సురక్షితమైనటువంటి డెట్ సాధనాల్లోకి మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో మీ ప్రమేయం ఏమీ లేదండి. మీరు ఆలోచించి బుర్ర చించుకుపోయి మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఎక్కడ వస్తుంది ఎక్కడ దెబ్బతింటా నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫండే తనంతట తానే మీ వయసును బట్టి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటిది ఈ మ్యాజిక్ ఫండ్ యొక్క ప్రత్యేకత అనమాట. మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్, అంటే ఇదే అతిపెద్ద ప్రయోజనం. ఎప్పుడు ఈక్విటీ అమ్మాలి ఎప్పుడు డెట్ కొనాలి అనే తలనొప్పి అయితే మనకు ఉండదు. ఫండ్ తనంతట తాను ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. రెండోది ఏంటంటే మన భావోద్వేగాలు బట్టి నిర్ణయాలు అనేవి ఉండవు. అంటే మార్కెట్ పడినప్పుడు భయంతో అమ్మడం కానీ పెరిగినప్పుడు దురాశతో కొనడం కానీ ఇలాంటి పొరపాట్లకు ఈ ఫండ్స్ అనేవి స్టాప్ పెడతాయి. అంతేకాదు ముందుగా నిర్దేశించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి మనలో క్రమశిక్షణ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఇక ట్యాక్స్ ఎఫిషియన్సీ పెరుగుతుందండి. సాధారణంగా మనం ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కి డబ్బు మార్చినప్పుడు ఏంటంటే లాభాల మీద పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్. కానీ ఈ ఎల్సీఎఫ్లో మార్పులన్నీ కూడా ఫండ్ లోపలే జరుగుతాయి కాబట్టి మెచ్యూరిటీ వరకు కూడా మనం గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది దీర్ఘకాలికంలో మన రాబడిని కూడా పెంచుతుంది అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే సరళత కానీ సౌలభ్యం అంటే ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి అనే మాటని ఇది నిజం చేస్తుంది అనమాట. అంటే మార్కెట్ మీద ఎక్కువ టైం పెట్టలేని వాళ్ళు ఉద్యోగులు కానీ అవగాహన లేని వాళ్ళకి కూడా ఇది ఒక వరం లాంటిది. ఇక లక్ష్య ఆధారిత పెట్టుబడి అంటే ప్రతి ఫండ్ పేరులో కూడా దాని మెచ్యూరిటీ సంవత్సరం అనేది ఉంటుంది అనమాట. అంటే ఉదాహరణకు ఎల్సీఎఫ్ 2045 ఎల్సీఎఫ్ 2050 ఇట్లా ఉంటాయి. అంటే దీనివల్ల ఏంటంటే మీ పిల్లల చదువు మీ రిటైర్మెంట్ ఇలాంటి ఒక లక్ష్యాలు నిర్దిష్టమైన లక్ష్యాలకు అనువుగా ఆ ఫండ్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఎవరు పెట్టుబడి పెట్టచ్చు అంటే ఈ ఫండ్స్ ఎవరికి బాగా సూట్ అవుతాయి అంటే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది బాగుంటుందండి. దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేవాళ్ళు అంటే పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం లేదా ఫారిన్కి పంపించాలి లేదా పెళ్లి కోసం అని చెప్పేసి ఇలా మీరు ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కాల పరిమితి పెట్టుకొని ఆ పొదుపు చేయాలనుకున్న తల్లిదండ్రులు కూడా ఇది మంచిగా సూట్ అవుతుందండి. మొదటిసారి పెట్టుబడి పెట్టేవాళ్ళు అసెట్ అలోకేషన్ అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏం పెట్టుబడి పెట్టాలి ఇవన్నీ ఏం తెలియని వాళ్ళకి కూడా ఇన్వెస్టర్లకు కూడా ఇది సురక్షితమైనటువంటి మార్గం అండి. ఇక బిజీగా ఉండేటువంటి ఉద్యోగులు అంటే కెరీర్ మీద దృష్టి పెడుతూ ఈ పెట్టుబడిని ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఎన్ని చూడాలంటే మనకందరికి చాలామందికి టైం ఉండదు, దాని మీద తెలియదు కూడా. అందుకనే అలాంటి వాళ్ళకంటే పట్టించుకోని వాళ్ళకు కూడా ఇది ఒక ఆటోమేటెడ్ సొల్యూషన్గా పనికొస్తుంది. అంటే దీర్ఘకాలికంగా క్రమశిక్షణ ప్రోత్సహించడానికి సెబీ కొన్ని కఠినమైనటువంటి గైడెడ్ ఎగ్జిట్ లోడ్స్ నియమాలు కూడా పెట్టింది. పెట్టుబడి పెట్టినటువంటి ఏడాదిలోపు డబ్బు తీస్తే మీ మొత్తం విలువ మీద 3% ట్యాక్స్ 3% ఫీజు అనేది వసూలు చేస్తారు. అంటే మరి క్రమశిక్షణ కోసం మీరు 45-50 ఏళ్ళ కోసం లేదా 30 ఏళ్ళ కోసం పెట్టింది మళ్ళీ మధ్యలో తీస్తుంటే మీకు ఉండదు కాబట్టి మిమ్మల్ని భయపెట్టే అంత తీయకుండా ఉంటే బెటర్ అనే దానికోసం అని చెప్పేసి కొంత ట్యాక్స్లు అయితే వేస్తుంది, ఫీజులు అయితే వసూలు చేస్తే. 2 ఏళ్ళలోపు తీస్తేనేమో 2% ఉంటుంది, 3 ఏళ్ళలోపు తీస్తే 1% రుసుము అయితే ఉంటుంది. ఇది చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మధ్యలో డబ్బు తీయకుండా మన టార్గెట్ పూర్తయ్యే వరకు కూడా పెట్టుబడిని కంటిన్యూ చేయడానికే ఇది ఒక రకమైనటువంటి ఇది అనమాట. బట్ దీంట్లో నష్టాలు ఉన్నాయా పరిమితులు ఉన్నాయా అని అంటే వీటికి సంబంధించి అంటే మార్కెట్ రిస్కులు ఎట్లా ఉంటాయి, అలాగే మనకి ఇంకా దీర్ఘకాలిక పెట్టుబడి కానీ స్వల్పకాలిక లాభాలు కానీ పరిమిత నియంత్రణ కానీ గ్లైడ్ పాత్ ఎట్లా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా నేను దానికి సంబంధించినవన్నీ కూడా ఈ పూర్తి ఆర్టికల్ నేను teluguworld.com అనే వెబ్సైట్లో పెట్టాను. దాని లింక్ కింద పెడతాను చూసుకోండి. ఎందుకంటే ఇది చెప్పినా కూడా అర్థం కాదు, ఒకసారి మీరు చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫండ్ విలీనం ఎలా జరుగుతుంది, మెచ్యూరిటీకి ఏం చేయాలి, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి సైకిల్ ఫండ్ అసలు ఏంటి డీటెయిల్స్ అనేది మొత్తం కూడా తెలుస్తుంది. ఈరోజు మనం లైఫ్ సైకిల్ ఫండ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ ఆర్థిక లక్ష్యాలకి ఇవి సరిపోతాయా లేవా అనేది మీ వ్యక్తిగత పరిస్థితుల మీద ఆధారపడుతుంది. అందుకే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి తీసుకోండి. మీలో ఎవరికైనా ఇప్పటికీ ఇలాంటి టార్గెట్ డేట్ ఫండ్స్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఆ అనుభవాలు ఎలా ఉన్నది కూడా మీ ప్రశ్నల కింద కామెంట్స్లో పంచుకోవడం అందరికీ ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్ చేసి మర్చిపోవడం అనేది ఇప్పుడు కల కాదు. సెబీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త లైఫ్ సైకిల్ ఫండ్స్లో వ్యవస్థతో అది మీ నిజమైతే గ్యారంటీగా అవుతుంది. ఇది రాత్రికి రాత్రే
మిమ్మల్ని ఏమి ధనవంతులు చేయదు, అలాంటి స్కీమ్ కాదు. కానీ మీ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అని చెప్పేసి మీరు రిటైర్మెంట్లో కానీ లేదా పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే విద్యా స్టడీస్ కోసం కానీ ఇలాంటి వాటి కోసం ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు క్రమశిక్షణగా ఒక సంపదను సృష్టించుకోవాలి, నేను రోజు నెలకింత పెట్టుకుంటూ పోవాలి అని చెప్పేసి మీరు చేసుకోవడానికి ఒక స్మార్ట్ సొల్యూషన్ అనమాట. పాత రిటైర్మెంట్ ఫండ్స్ లాంటివి ఇప్పుడు ఈ కొత్త స్పష్టమైనటువంటి ఫ్రేమ్వర్క్లోకి చేంజ్ అయిపోతాయి. ఇది పెట్టుబడిదారులందరికీ కూడా శుభవార్త. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని విలువైనటువంటి ఆర్థిక సలహాల కోసం మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి కంపల్సరీగా. అలాగే ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ నేను చెప్పా కదా, తెలుగు వరల్డ్ వెబ్సైట్లో పెట్టాను, అక్కడ చూడండి. మీ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మరో ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ ఇంకో వీడియోలో కదా. అప్పటి వరకు తెలివిగా పెట్టుబడి పెట్టండి, సురక్షితంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్. థ్యాంక్ యూ.